హాయ్ అండి అందరికీ. ఈరోజు మనం నేర్చుకోబోతున్నవి థర్డ్ క్లాస్, ఫోర్త్ క్లాస్, ఫిఫ్త్ క్లాస్లో ఉన్నటువంటి ఆపోజిట్ వర్డ్స్ అండ్ అండ్ ప్రిఫిక్స్ కూడా మనకి కొన్నిసార్లు ప్రిఫిక్స్ కూడా మనకి ఆపోజిట్ వర్డ్స్గా మారుతాయి. అదేవిధంగా మనకి యాంటోనిమ్స్ అన్నా కానీ మనకి ఆపోజిట్ వర్డ్స్గానే చెప్పుకుంటాం. కాబట్టి మనం ఈ వీడియోలో ఆపోజిట్ వర్డ్స్ అండ్ ప్రిఫిక్సెస్ అండ్ యాంటోనిమ్స్ ఈ ఇంటిని కూడా మనం దాంట్లో నేర్చుకోబోతున్నాం. ఇవి థర్డ్ క్లాస్, ఫోర్త్ క్లాస్, ఫిఫ్త్ క్లాస్లో ఉన్నటువంటివి. మీకు ఏదో మోసం చేసి 3rd to 10th వరకు అని చెప్పేసి మాత్రం నేను చెప్పట్లేదు, ఓకేనండి. నెక్స్ట్ వన్, ఫస్ట్ మనం ఇక్కడ చూసుకుంటే రీడ్ ద ఫాలోయింగ్ ఆపోజిట్ వర్డ్స్. ఫస్ట్ వన్, ఓపెన్, క్లోజ్, ఆఫ్టర్, బిఫోర్, నియర్, ఫార్, స్టాప్, స్టార్ట్, కైండ్, క్రూయల్. ఓకేనండి. నెక్స్ట్ వన్ ఇక్కడ చూద్దాం. ఇక్కడ చూసుకున్నట్లయితే ఏ స్మాల్, ఏ బిగ్. చూడండి, స్మాల్, బిగ్, బ్లాక్, వైట్, టాల్, షార్ట్, ఫ్యాట్, థిన్, స్టాప్, స్టార్ట్ అండ్ ఫ్యూ, మెనీ. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. చూడండి, ఫ్యూ అంటే చూడండి, ఫ్యూలో ఏ ఫ్యూ ఒకటి ఉంటుంది, ఇక్కడ సింగిల్ ఫ్యూ మాత్రమే ఉంది. ఫ్యూ అంటే కొన్ని అని, అక్కడ మెనీ అని వచ్చింది చూడండి. అలాగే ఇక్కడ క్లోజ్డ్, ఓపెన్డ్. ఓకేనండి. నెక్స్ట్ వన్ కైండ్. చూడండి, కైండ్, క్రూయల్, హై, లో, జెంటిల్, రఫ్. అలాగే స్మాల్, డిఫరెంట్, హెవీ, లైట్. యువర్ టీచర్ విల్ రీడ్ అవుట్ ద పెయిర్స్ ఆఫ్ వర్డ్స్ విత్ రైట్ దెమ్ డౌన్ ఇన్ ద గివెన్ స్పేస్ అని చెప్పేసి మనకి ఇక్కడ ఇచ్చారు. చూస్తే ఇవి కూడా ఆపోజిట్ వర్డ్సే. కైండ్, క్రూయల్ అంటే మీదనున్నవే అలాగే మనకి కిందన మళ్ళీ రాశారనమాట. నెక్స్ట్ వన్, ఇక్కడ చూడండి, ఆపోజిట్స్ అంటే ఏంటని చెప్పేసి మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. యాంటోనిమ్స్ కోసం యాంటోనిమ్స్ ఇచ్చారు. రీడ్ ద ఫాలోయింగ్ సెంటెన్స్ అండ్ అబ్జర్వ్ ద అండర్లైన్ వర్డ్స్. యూ మస్ట్ గో టు హార్స్లీ హిల్స్ ఇఫ్ యూ వాంట్ టు ఎంజాయ్ కోల్డ్ వెదర్ ఇన్ హాట్ సమ్మర్. చూడండి, కోల్డ్ వెదర్ ఇన్ హాట్ సమ్మర్. ఒకవేళ నువ్వు హార్స్లీ హిల్స్కి కనుక వెళ్ళినట్లయితే నువ్వు దేన్ని ఎంజాయ్ చేస్తావంటే హాట్ వెదర్, వేసవి కాలంలో హాట్ సమ్మర్, వేసవి కాలంలో ఒక కోల్డ్ వెదర్ని నువ్వు ఆస్వాదించగలుగుతావు అని అక్కడ ఉంది. నెక్స్ట్, యూ అండర్స్టాండ్ ద వర్డ్స్ ఆర్ ఆపోజిట్. ఇక్కడ చూడండి, కోల్డ్, హాట్ అనేటటువంటివి ఆపోజిట్ వర్డ్స్ కదా. ఇక్కడ కోల్డ్, హాట్ అనేటటువంటివి అవన్నమాట. చూడండి, ద అండర్లైన్ వర్డ్స్ ఆర్ ఆపోజిట్ టు ఈచ్ అదర్. ఆ రెండు కూడా ఒకదానికొకటి ఆపోజిట్గా ఉన్నాయి. సో దే ఆర్ ఆపోజిట్ ఇన్ మీనింగ్. చూడండి, వాటిని మనం అవి ఆపోజిట్ మీనింగ్ని తెలియజేస్తాయి అని, దానికే ఇక్కడ యాంటోనిమ్స్ అని తెలియజెప్పారనమాట. దే ఆర్ ఆపోజిట్ మీనింగ్, వాటిని ఆపోజిట్ మీనింగ్స్ అని అంటారు. ఇవే యాంటోనిమ్స్ అని మనకు చెప్పడం జరిగింది. ఓకేనండి. రైట్ ఆపోజిట్ వర్డ్స్ టు ద ఫాలోయింగ్ వర్డ్స్ టేకెన్ ఫ్రమ్ ద లెసన్. ఇఫ్ దేర్ ఈజ్ ఏ నీడ్ టేక్ ద హెల్ప్ ఆఫ్ యువర్ టీచర్. ఇక్కడ చూడండి, జాలీ అంటే అన్ప్లీజెంట్, గ్లూమీ. జాలీ అంటే ఆపోజిట్ వర్డ్ అన్ప్లీజెంట్, గ్లూమీ. నెక్స్ట్ మనకి అబౌవ్, బిలో, బిగ్, స్మాల్, టాక్, షార్ట్, క్లీన్, డర్టీ, ఫ్రెష్, పొల్యూటెడ్ ఇంకా స్టేల్, గుడ్, బ్యాడ్, స్ట్రాంగ్, లైట్, వీక్. ఇందులో మనకి సైలెంట్, నాయిజీ, బ్రైట్, డల్, డార్క్, డిమ్. ఇందులో మనకి మోస్ట్ ఆఫ్ ది తెలిసినే ఉన్నాయి. ఇక్కడ మనకి ఫ్రెష్ అనేటటువంటిది ఒకటి కొంచెం కొత్తగా ఉంది. చూడండి, ఫ్రెష్, పొల్యూటెడ్, అలాగే ఇంకొకటి స్టేల్ అనేటటువంటి వస్తుందంట. ఓకేనండి. నెక్స్ట్ వన్ చూద్దాం. ఇక్కడ మనకి చూసుకుంటే
చూడండి ఇక్కడ మనకి కొన్ని ఇవ్వడం జరిగింది. ఏంటవి? ఫస్ట్ వన్ చూడండి, ఇక్కడ ఫూలిష్ వైజ్, హ్యాపీ అన్హ్యాపీ. ఫూలిష్ అంటే చూడండి అది మనకి కొత్తగానే ఉంది. ఫూలిష్ అంటే వైజ్, అంటే నిజాయితీ ఉన్న, అదే కొంచెం ఫూలిష్గా ఉండడం అలా వస్తుంది. వైజ్ అంటే నిజాయితీ కదా. బిగ్ అంటే స్మాల్, నియర్ అంటే ఫార్, అంటే ఇవన్నీ ఆపోజిట్ వర్డ్స్ అండి. నియర్కి ఆపోజిట్ దగ్గర, ఫార్ అంటే దూరం. బిగ్ స్మాల్. గ్రాంట్ అంటే రెఫ్యూజ్, ఇది ఒకటి మనకి చూసుకోవాలి. గ్రాంట్, రెఫ్యూజ్. నెక్స్ట్ వన్ ఇక్కడ చూస్తే సీరియస్కి ఏంటి వస్తుందంటే ప్లేఫుల్. సీరియస్కి ప్లేఫుల్ వస్తుంది. నెక్స్ట్ వన్ కైండ్, సీరియస్కి ప్లేఫుల్ వస్తుంది. నెక్స్ట్ కైండ్కి అన్కైండ్. టాలు షార్ట్, బ్యూటిఫుల్ అగ్లీ, మనకి ఇవి తెలిసినవే. నెక్స్ట్ వన్ చూడండి, రైట్ ద ఆపోజిట్ వర్డ్స్ ఫర్ ద అండర్లైన్డ్ వర్డ్స్ ఇన్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ యూజింగ్ అన్ ఆర్ డిజ్ అనేటటువంటివి ఉపయోగించి ఆపోజిట్స్ రాయండి అన్నారు. అన్, డిజ్ని ఉపయోగించి రాయమన్నారు, కానీ ఇక్కడ మనకి ప్రిఫిక్స్ అవుతాయి ఇవి. అన్ను డిస్ని ఉపయోగిస్తాము. ఈ అన్ను డిస్ అనేటటువంటివి ప్రిఫిక్స్ అవుతాయి, కానీ మనకి ఇక్కడ థర్డ్ క్లాస్లోని అలా మెన్షన్ చేయలేదు ప్రిఫిక్స్ అని, కానీ మనకి ప్రిఫిక్స్ కిందన మనం ఇవి తీసుకోవాలి. ప్రిఫిక్స్ అన్న ఆపోజిట్ వర్డ్స్ అనండి, ఆపోజిట్ వర్డ్స్లోనే మనం ప్రిఫిక్స్ అనేవి యూజ్ చేస్తామన్నమాట ఎక్కువగా. చూడండి, హ్యాపీ అన్హ్యాపీ, హ్యాపీకి అన్హ్యాపీ వచ్చింది. లైక్ డిస్లైక్, లైక్కి అన్లైక్ అనకూడదు, డిస్లైక్ అనేది అనాలి. లాక్ అన్లాక్. అలాగే ఒబేకి డిజొబే, మనకి ఆప్షన్స్లో ఒబే అని ఇస్తారు, అంటే అలా ఇచ్చేస్తారు కాబట్టి మనకి ఇక్కడ అన్తో కానీ డిస్తో కానీ ఫిల్ చేయమన్నారు కాబట్టి ఒబే అంటే డిజొబే. నెక్స్ట్ కైండ్ అన్కైండ్. ఓకే అండి. నెక్స్ట్ వన్, అందుకే మీకు ప్రిఫిక్స్, యాంటోనిమ్స్, అపోజిట్ వర్డ్స్ 3 కలిపి ఒకే దాంట్లో ఇవ్వడం జరిగింది. రీజన్ అంటే ఇవే, ప్రిఫిక్స్ అన్నా యాంటోనిమ్స్ అన్నా మనకి ఆపోజిట్ వర్డ్స్లోనే వస్తాయి కాబట్టి. చూడండి, లీగల్కి ఆపోజిట్ వర్డ్ దానికి ప్రిఫిక్స్ ఏం చేరిందంటే ఐఎల్ అనేటటువంటిది చేరడం వల్ల లీగల్కి ఐఎల్ అనే ప్రిఫిక్స్ చేరి ఇల్లీగల్ అయ్యింది. ఇల్లిటరేట్, ఇల్లెజిబుల్. ఓకేనండి, ఇవన్నీ కూడా ఎల్తో ఉన్నాయి. అలాగే దానికి ఐఎల్ అనేటటువంటిది ప్రిఫిక్స్ అనేది కూడా చేరడం జరిగింది. అబ్జర్వ్ దట్. ఓకే. నెక్స్ట్ వన్ ఐఎంతో ఉన్నవి. ఐఎం అంటే పొలైట్, మోర్టల్, మెచ్యూర్. ఈ మూడింటికి మనకి ఇమ్ అనేటటువంటి ప్రిఫిక్స్ అనేది చేర్చడం జరిగింది. ఇక్కడ చూస్తే ఇంపోలైట్, ఇమ్మోర్టల్, అలాగే ఇమ్మేచర్, ఇవి 3 మనకి ఇన్తో వస్తాయి. నెక్స్ట్ వన్ చూస్తే ఇన్తో మనకి డైరెక్ట్, ఇండైరెక్ట్, యాక్టివ్, ఇన్యాక్టివ్, అలాగే కరెక్ట్, ఇన్కరెక్ట్, కరెక్ట్కి ఇన్కరెక్ట్, ఇవి మనకి రావడం జరిగింది. నెక్స్ట్ వన్ చూస్తే చూస్ ద అప్రోప్రియేట్ ఆపోజిట్ ఫ్రమ్ ద గివెన్ ఆప్షన్స్ అని ఇచ్చారు. చూడండి, హెల్తీకి సరైనటువంటి ఆపోజిట్ వర్డ్ ఏది అంటే అన్హెల్దీ. హెల్తీకి అన్హెల్దీ, ఇక్కడ ప్రిఫిక్స్ ఏం చేరింది? అన్ అనేటటువంటిది చేరడం జరిగింది. ఇక్కడ ఎపియర్కి డిజ్ అనేటటువంటి ప్రిఫిక్స్ అనేది చేరడం జరిగింది. నెక్స్ట్ వన్ చూస్తే మార్టల్ అంటే అన్మార్టల్, మార్టల్కి ఇమ్మోర్టల్. హెల్త్ బాగాలేదు కొంచెం, అయినా మీకోసం చేయాలని చేసేస్తున్నాను. మార్టల్ అంటే ఇమ్మోర్టల్. నెక్స్ట్ వన్ డైరెక్ట్, ఇండైరెక్ట్. నెక్స్ట్ లీగల్కి మనకి ఎంత వచ్చింది? ఇల్లీగల్. ఓకేనండి. డైరెక్ట్, ఇండైరెక్ట్ మనకు తెలిసిందే. మోర్టల్, ఇమ్మోర్టల్, ఎంతో వచ్చింది, ఇమ్ అనేది చేరింది. ఎల్తో వచ్చింది, ఐఎల్ అనేవి ప్రిఫిక్స్గా చేరాయి. గుర్తున్నాయి కదండి. నెక్స్ట్ వన్ చూద్దాం. చూడండి, చాలా ఎక్కువ ఇచ్చారు ప్రిఫిక్సెస్. ఏబుల్, అనేబుల్, బిలీవబుల్, అన్బిలీవబుల్.
కంఫర్టబుల్, అన్కంఫర్టబుల్, ఎక్స్పెక్టెడ్, అన్ఎక్స్పెక్టెడ్, ఫ్యామిలియర్, అన్ఫ్యామిలియర్. నెక్స్ట్ ఫార్చునేట్, అన్ఫార్చునేట్, అలాగే అన్ఫార్చునేట్. నెక్స్ట్ వన్ కైండ్, అన్కైండ్. నెక్స్ట్ వన్ లక్కీ, అన్లక్కీ, ప్లీజెంట్, అన్ప్లీజెంట్, టైడీ, అన్టైడీ, యూజువల్, అన్యూజువల్, విల్లింగ్, అన్విల్లింగ్. ఇలా మనకి ఇక్కడ ప్రిఫిక్స్ అనేది అన్ అనేటటువంటిది చేరడం వల్ల మనకి అక్కడ అవి ఏర్పడ్డాయి. చూడండి ప్రిఫిక్స్ ఏం చేరిందండి ఇక్కడ, అన్ అనేటటువంటిది ప్రిఫిక్స్ అనేది చేరడం వల్ల మనకి ఇవన్నీ కూడా రావడం జరిగింది. నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వన్ చూడండి డిజ్ అనేటటువంటి ప్రిఫిక్స్ చేరడం వల్ల మనకి ఏమొచ్చాయని చెప్పేసి ఇక్కడ చూస్తున్నాం. డిజ్ అనేటటువంటి ప్రిఫిక్స్ చేరడం వలన ఎబిలిటీ, డిజెబిలిటీ, ఎబిలిటీ, డిజెబిలిటీ, ఎఫెక్ట్, డిజెఫెక్ట్, అలౌ, డిజెలౌ, కరేజ్, డిస్కరేజ్, కనెక్ట్, డిస్కనెక్ట్, అలాగే లైక్, డిజ్లైక్, అలాగే హానర్, డిజ్హానర్, లోయల్, డిజ్లోయల్, ఆర్డర్, డిజార్డర్, క్వాలిఫై, డిస్క్వాలిఫై. ఇలా మనకి రావడం జరిగింది. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ సమ్ మోర్ వర్డ్స్ విత్ ప్రిఫిక్స్ ఐఎల్, ఐఎమ్, ఐఇన్. ఇవి ఆల్రెడీ మనం అంటే మనకు వచ్చే ఈ ప్రిఫిక్స్, కానీ వర్డ్స్ అనేవి ఇక్కడ కొన్ని మారిపోయి చూడండి. లాజికల్ అంటే ఇల్లాజికల్ అంట. లాజికల్, ఇల్లాజికల్. నెక్స్ట్ వన్ లెజిటిమేట్ అంటే ఇల్లెజిటిమేట్, ఇల్లెజిటిమేట్, లిబరల్, ఇల్లిబరల్. ఎక్కువగా చూడండి ఎల్తో స్టార్ట్ అయ్యేటప్పుడు మనకి ఐఎల్ అనేటటువంటిది వస్తుంది, ఎంతో స్టార్ట్ అయ్యేటప్పుడు ఐఎం అనేటటువంటిది వస్తుంది, మీరు అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ వన్ మొబైలు, ఇమ్మొబైల్, మోరలు, ఇమ్మోరల్. ఓకేనండి. నెక్స్ట్ వన్ ఐఎన్ అనే ప్రిఫిక్స్ దేనికి వస్తుందంటే, ప్రిఫిక్సెస్ అంటే తెలుసు కదా మనకి వర్డ్స్కి ముందే యాడ్ అయ్యేటటువంటివి అనమాట. అది యాడ్ అవ్వడం వల్ల మనకి వర్డ్ అనేది ఆపోజిట్ వర్డ్గా మారిపోద్ది. అది యాడ్ అవ్వడం వల్ల మనకి ఆపోజిట్ వర్డ్గా మారిపోద్ది అనమాట. డిపెండెంట్, ఇండిపెండెంట్, క్యూరబుల్, ఇన్క్యూరబుల్, డీసెంట్, ఇండీసెంట్, విజిబుల్, ఇన్విజిబుల్. ఇవి మనకి ఉన్నాయి. నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వన్ ఇక్కడ మనకి ఆపోజిట్ వర్డ్స్ అనేవి ఇవ్వడం జరిగింది. చూడండి, ద ఆపోజిట్ వర్డ్స్ ఫర్ ద అండర్లైన్డ్ వర్డ్స్ ఆర్ ఫార్ అండ్ లాస్ట్ రెస్పెక్టివ్లీ. సచ్ వర్డ్స్ విచ్ గివ్ ద ఆపోజిట్ మీనింగ్స్ ఆర్ ద కాల్డ్ యాంటోనిమ్స్. ఇక్కడ చూడండి, ఫార్ మరియు లాస్ట్ అనేటటువంటి వర్డ్స్ ఆపోజిట్ మీనింగ్స్ని ఇస్తున్నాయి కాబట్టి వాటిని మనకి ఏమని చెప్తున్నారంటే ద ఆపోజిట్ మీనింగ్స్ ఆర్ కాల్డ్ యాంటోనిమ్స్. ఆల్రెడీ మనం ఈ వర్డ్ని కూడా మనం చెప్పుకున్నాం. యాంటోనిమ్స్ అంటే ఏంటని, ఆపోజిట్ వర్డ్స్ అనే చెప్పుకున్నాం. అలాగే హేర్ ఆర్ సమ్ యాంటోనిమ్స్ ఫర్ యూ టు అండర్స్టాండ్. ఇక్కడ లెస్కి మోర్ వస్తుంది. థిక్, థిన్, హార్డ్, సాఫ్ట్, బ్యూటిఫుల్, అగ్లీ, ఫ్రెష్, స్టేల్. ఫ్రెష్ అంటే ఆల్రెడీ మనం చెప్పాం కదండి, గుర్తుందా? ఫ్రెష్, స్టేల్. అదేవిధంగా నేరో అంటే బ్రాడ్. నేరో అంటే ఇరుకుగా ఉండడం, బ్రాడ్ అంటే విశాలంగా ఉండడం. మీకు అర్థమైంది కదండి. నెక్స్ట్ వన్ చూద్దాం. రీడ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ బై ద చేంజింగ్ ద అండర్లైన్డ్ వర్డ్ విత్ ఇట్స్ ఆపోజిట్. వన్ హ్యాస్ బీన్ డన్ ఫర్ యూ. ఆల్రెడీ మీకు ఒకటి డన్ చేసి ఇచ్చాము, మిగతావి ఆపోజిట్ వర్డ్స్ అనేవి అండర్లైన్ చేయమన్నారు. కాకపోతే మనము ఇక్కడ ఇది అదర్ మెటీరియల్లో మనం తీసుకున్నాం కాబట్టి ఆల్రెడీ అవి అండర్లైన్ చేసే ఉంటాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏముంది, అవర్ జర్నీ స్టార్టెడ్ టుడే, అవర్ జర్నీ ఎండెడ్ టుడే. ఈరోజు జర్నీ స్టార్ట్ అయింది, ఆల్రెడీ ఎండ్ అయిపోయింది. అలా ఉంది చూడండి, స్టార్ట్ అయింది, ఎండ్ అయిందని ఆల్రెడీ జరిగిపోయి రెండు కూడా.
ఇక్కడ స్టార్టెడ్ ఎండెడ్, స్టార్ట్ అవ్వడం ఎండెడ్ రెండు కూడా ఆపోజిట్ మీనింగ్స్ ఇచ్చే ఆపోజిట్ వర్డ్స్, వాటిని మనం యాంటోనిమ్స్ అని కూడా అంటారు. ఓకేనండి. ప్రిఫిక్స్ చేరుతాయి కదండి, ప్రిఫిక్స్ చేరినా సరే అవి యాంటోనిమ్గానే చెప్పుకోబడతాయి. నెక్స్ట్ వన్ ప్లీజెంట్. చూడండి, ప్లీజెంట్ అన్ప్లీజెంట్, ప్లీజెంట్ అన్ప్లీజెంట్, క్లీన్ స్మూత్, క్లీన్ స్మూత్. నెక్స్ట్ వన్ డెలిసియస్ టేస్టీ, అదే ఏంటి అనుకుంటున్నా, సారీ అండి, రాంగ్ వచ్చింది ఇక్కడ, మీరేమనుకోవద్దు. ఇక్కడ క్లీన్కి ఆపోజిట్ వర్డ్ ఏంటంటే అన్క్లీన్ ఆర్ డర్టీ వస్తుంది. క్లీన్కి అన్క్లీన్ వస్తుంది, అదేవిధంగా డర్టీ అనేటటువంటిది వస్తుంది. క్లీన్గా ఉండడం, డర్టీగా ఉండడం, అదే ఏంటా అనుకుంటున్నా. నెక్స్ట్ స్మూత్కి, నెక్స్ట్ మనకు చూస్తే ఇక్కడ స్మూత్ ఉంది, స్మూత్ అంటే రఫ్, స్మూత్ అంటే రఫ్. నెక్స్ట్ డెలీసియస్, డెలీసియస్ ఇక్కడ టేస్ట్లెస్, డెలీసియస్ టేస్ట్లెస్. నెక్స్ట్ వన్ ద మ్యాంగో వాజ్ టేస్టీ ఇన్స్పైర్డ్, ఇన్స్పైర్డ్. ఓకేనండి. మనకి ఇక్కడ ఇన్స్పైర్డ్ టేస్ట్లెస్ అనేవి రివర్స్లో వచ్చినట్లున్నాయి కదా. డెలిసియస్ అంటే ఇన్స్పైర్డ్, టేస్టీ అంటే టేస్ట్లెస్. ఓకేనండి. టేస్టీ అంటే టేస్ట్లెస్, టేస్టీ అంటే టేస్ట్లెస్, డెలిసియస్ అంటే ఇన్స్పైర్డ్, ఇన్స్పిడ్ అని వచ్చింది. ఓకే. నెక్స్ట్ వన్ ఏదో ఒక్క చిన్న మిస్టేక్ కోసం చూడొద్దండి, మిగతా మనం నేర్చుకున్నామా లేదా అనే దానికోసం ఆలోచించండి. ఫార్చ్యూన్, ఫార్చ్యూన్ అంటే మిస్ఫార్చ్యూన్, ఫార్చ్యూన్ అంటే మిస్ఫార్చ్యూన్. నెక్స్ట్ రిమెంబర్, రిమెంబర్ అంటే ఫర్గెట్. రియల్, అన్రియల్, రియల్ అంటే అన్రియల్. చూడండి, ఇక్కడ ఫార్చ్యూన్కి మిస్ అనేటటువంటి ప్రిఫిక్స్ అనేది యాడ్ అవ్వడం జరిగింది. మనకి రిమెంబర్ అంటే ఫర్గెట్ తెలుసు కదండి, రిమెంబర్ ఫర్గెట్ అని, ఫర్గెట్ మర్చిపోవడం, రిమెంబర్ గుర్తుకు తెచ్చుకోవడం. రియల్, అన్రియల్. నెక్స్ట్ మనకి చూస్తే ఇక్కడ సక్సెస్, ఫెయిల్యూర్, లాస్ట్, ఫస్ట్, ఫ్రెండ్, ఎనిమీ. నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వన్ మనకి చూడండి యాంటోనిమ్స్. ట్రూత్కి అన్ట్రూత్ అండ్ లై అనేటటువంటి రెండు వర్డ్స్. ట్రూత్కి అన్ట్రూత్, లై అనేటటువంటివి. లైట్ అంటే డార్క్, బ్రేవ్ అంటే టైమిడ్, బ్రేవ్ అంటే టైమిడ్. నెక్స్ట్ టిమిడ్ అని కూడా అంటారు, టిమిడ్. నెక్స్ట్ నెవ్వర్, నెవ్వర్ అంటే ఆల్వేస్, నెవర్ అంటే ఆల్వేస్. ఇక్కడ మనం కొన్ని యాంటోనిమ్స్ అనేవి చూద్దాం. గ్రేట్, గ్రేట్ అంటే యాంటోనిమ్కి ఏమొస్తుందంటే తిని, సింపుల్, స్మాల్. గ్రేట్ అనే వర్డ్కి ఏమొస్తాయండి, తిని, తిని, టిని, సింపుల్, స్మాల్. నెక్స్ట్ వైజ్, వైజ్ అంటే అన్వైజ్, ఫూలిష్, అన్వైజ్, ఫూలిష్. ఫార్చ్యూన్, ఫార్చ్యూన్ అంటే అన్ఫార్చునేట్, ఫార్చునేట్కి ఏమొస్తుందండి ఇక్కడ అన్ఫార్చునేట్, అనేటటువంటి ప్రిఫిక్స్ అనేది చేరింది. అన్ఫార్చునేట్, అన్లక్కీ. చూడండి, ఫార్చునేట్కి అన్ఫార్చునేట్, అన్లక్కీ. నెక్స్ట్ అంటే ఆ ఫార్చునేట్ అంటే లక్కీ అనే మీనింగ్ వస్తుంది కాబట్టి అక్కడ అన్లక్కీ అని ఇచ్చారు. రైట్ అంటే రాంగ్, లెఫ్ట్. నెక్స్ట్ వన్ లిటిల్, బిగ్, హ్యూగ్. లిటిల్కి ఏమొస్తాయండి, బిగ్, హ్యూగ్. అలాగే డిస్లైక్ అంటే లైక్. ఈజీ అంటే డిఫికల్ట్ మరియు హార్డ్. హైడ్, హైడ్ అవ్వడం అంటే కనిపించకపోవడం. ఓపెన్, ఓపెన్ మరియు రివీల్, ఓపెన్ మరియు రివీల్ అనేటటువంటివి వస్తాయి. ఫ్రెండ్స్ అంటే ఎనిమీస్, ఆల్రెడీ ఇప్పుడు వచ్చింది ఫ్రెండ్ అంటే ఎనిమీ అని. నెక్స్ట్ అన్వర్తి, అన్వర్తి అంటే వర్తి మరియు వాల్యుబుల్. అన్వర్తి అంటే వాల్యూ లేకపోవడం కదండి, అందువల్ల అక్కడ వాల్యుబుల్ అనేది వస్తుంది, అలాగే వర్తి అనేది కూడా వస్తుంది. వర్తి అన్న వాల్యుబుల్ అని మీనింగ్ వస్తుంది కాబట్టి. ఓకేనండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. నెక్స్ట్ వన్ కంప్లీట్ అయిపోయి. థ్యాంక్ యూ అండి.